అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో మరొక అద్భుతమైనటువంటి భవిష్యత్తు నిర్మాణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం జరిగింది. రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న ఈ ప్రాజెక్టు వలన తెలంగాణ ప్రాంతం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడనుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ ప్రజలు హైదనగర్ వరకు, రామోజీ ఫిలిం సిటీ వరకు అభివృద్ధిని చూశారు. ఇక నుండి చౌటుపల్, చిట్యాల వరకు కూడా మరి కనులరా అభివృద్ధిని చూసేటటువంటి పరిస్థితి రాబోతూ ఉన్నది. అండి, అవునండి, రానున్నటువంటి రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం చిట్యాల ప్రాంతంలో డ్రైపోర్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ డ్రైపోర్టు నిర్మాణాన్ని కనుక పూర్తి చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ నుండి, తమిళనాడు ప్రాంతాల నుండి వస్తువులను పెద్ద ఎత్తున, ఉత్పత్తులను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకొని ఇది ఒక అతిపెద్ద ట్రేడ్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి యోచిస్తూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ నుండి, తమిళనాడు ప్రాంతాల నుండి అనేక రకాల ఉత్పత్తులను, వస్తువులను దిగుమతి చేసుకొని చిట్యాల ప్రాంతాన్ని అతిపెద్ద కోస్టల్ ట్రేడ్ సెంటర్గా తీర్చిదిద్దాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒకవేళ కనుక చిట్యాల ప్రాంతంలో ఈ కోస్టల్ ట్రేడ్ సెంటర్ కనుక అభివృద్ధి జరిగినట్లయితే, ఏర్పాటు చేయడం జరిగినట్లయితే తప్పనిసరిగా ఫిజికల్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రెండ్లీ హబ్గా చిట్యాల ప్రాంతం మరి మారనుంది. ఈ కోస్టల్ ట్రేడ్ సెంటర్ని ఏర్పాటు చేయడానికి తగిన విధంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ శివార్లలో ఉన్నటువంటి బాటసింగారం పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో 40 ఎకరాల్లో ట్రక్ డాగ్ లాజిస్టిక్ పార్కులను, అదేవిధంగా మంగళంపల్లిలో కూడా మరొక లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అంతేకాకుండా ఈ డ్రైపోర్టు నిర్మాణాన్ని వేగంగా నిర్మించాలని, ఈ లాజిస్టిక్ పార్కులను వేగంగా నిర్మించాలని NH65ని కూడా 6 రోడ్లుగా వేగంగా మరి ఆ నిర్మాణ పనులు పూర్తయి కావడానికి తగిన చర్యలు కూడా తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు తెలంగాణకు వచ్చి తెలంగాణలో ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు దొరకాలి. యువత తప్పనిసరిగా భవిష్యత్తు నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని మనం అందరం ఆశిద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.